ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎలా చేయాలి, తద్వారా ఏర్పడేటువంటి శుభ ఫలితాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి, పునఃప్రయత్నాలకి మాత్రమే పనికి వస్తుంది. ఇక వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి లక్ష్మీ పూజ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, శుక్రుడు యొక్క ప్రీతిని కలిగిస్తుంది. భోగ భాగ్యాలకి అధిపతి అయినటువంటి శుక్రప్రీతి చక్కటి ఐశ్వర్యాన్ని కలిగించడానికి దోహదపడుతుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. అయితే చంద్రగ్రహణం ఈ స్వాతి నక్షత్రంలోనే ఏర్పడింది కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం తప్పనిసరి. ఇక ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి ఆందోళనల విషయంలో సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉన్నతికై చేపట్టేటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు క్రమేణా చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక విజయాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం మీ సొంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, వ్యయాన్ని నియంత్రింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. మనోధైర్యాన్ని పెంచుతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పేచీలకు స్వస్తి చెప్పగలుగుతారు. శత్రువులపై విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కొంత పురోగవృద్ధి ఉంటుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోయినప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆందోళనకర పరిస్థితులను నివారింపచేస్తుంది. ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధతలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఆందోళన తగ్గిస్తాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సాహస నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బంధువులతో మైత్రి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం లభిస్తుంది. సహాయ సహకారాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ప్రభుత్వపరమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. సంతృప్తిని పెంపొందింపజేస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమింపచేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా సమస్యలకి పరిష్కారాలు కనుగోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన తగ్గిస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేకూరినప్పటికీ అసంతృప్తి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. మానసిక వైషమ్యాలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత లోపిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసికమైనటువంటి ప్రశాంతతని పెంచుతుంది. పెట్టుబడులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అతి జోక్యం ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం వంటి కార్యక్రమాలు వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా లాభాలను గడించేటువంటి ప్రణాళికలు బాగా రూపొందించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలని ఆహ్వానించగలుగుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. విజయాలను దగ్గర చేస్తాయి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ ప్రయత్నం ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. పైవారితో చేసేటువంటి సంభాషణలు చిరు సమస్యల్ని సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత లేకపోలేదు. గృహ విషయాలు సామాన్యం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ప్రతి కార్యంలోనూ కూడా విజయాలను తెచ్చిపెడతాయి. భాగ్యస్థితిలో ఉండేటువంటి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తాయి. నూతన కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిలో ఆటంకాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు పెరుగుతాయి. చేపట్టేటువంటి వ్యవహారాల్లో చిక్కుల్ని ఆహ్వానిస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి.
ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, విష్ణు సహస్రనామ పారాయణం వంటి చర్యలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. అష్టమ చంద్ర శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ నక్షత్ర అధిదేవత వాయువు, నక్షత్రాధిపతి రాహు. స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు 12 గడియలు విడిచి ప్రయాణం చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అలాగే వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరులది ఇద్దరిది కూడా స్వాతి నక్షత్రం అయితే ఇది వివాహానికి అనుకూలించదు. కానీ స్వాతి నక్షత్రంలో జరిగేటువంటి వివాహాలు మాత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఈ స్వాతి నక్షత్రంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోమేధిక రత్నధారణ రాహు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆకస్మిక విజయాలను తెచ్చిపెడుతుంది. శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడు భోగభాగ్యాలకి, ఐశ్వర్యానికి కూడా కారకుడు. మరి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన శుక్రవారం నాడు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో పరిశీలిద్దాం. లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల గృహంలో సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి పూజ వల్ల రుణ విముక్తి ఏర్పడుతుంది. కుడివైపు తిరిగినటువంటి తొండ ఉన్న గణపతి విగ్రహం బొటన్వేలు ప్రమాణంలో ఉండాలి. ఈ విగ్రహానికి కుడివైపు అదే పరిమాణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఉంచాలి. ప్రత్యేక పళ్ళెంలో బియ్యం లేదా నాణ్యాలని ఉంచి వాటిపై ఈ ఇరువురు మూర్తుల్ని ఉంచాలి. ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించాలి. తెల్లటి పుష్పాలతో, అక్షింతలతో లక్ష్మీ గణపతుల్ని ఆరాధించినట్టయితే శుక్రప్రీతి ఏర్పడుతుంది. అరటిపళ్ళు, బెల్లం ముక్క, ఖర్జూరాల్ని నివేదించాలి నైవేద్యంగా. ఓం మహాలక్ష్మీ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు ప్రతినిత్యం జపించడం వల్ల సకల విజయాలు చేకూరుతాయి. సంకష్టహర చతుర్థి నాడు ఉండ్రాళ్ళు, క్షీరాన్నాన్ని నివేదిస్తే ఉత్తమం. లక్ష్మీ గణపతుల్ని ప్రతినిత్యం స్మరించడం వల్ల, ఆరాధించడం వల్ల విఘ్న నివారణ, ధనసిద్ధి ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడినప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధనే తరుణోపాయంగా చెప్తారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనయోగం పట్టడానికి రాశి ఫలితాల యొక్క ప్రభావరీత్యా ఎటువంటి సూత్ర ప్రాతిపదికలు గనక పాటించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ధనయోగంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా కూడా ఆ ఇంటిలో నివసించేటువంటి వివిధ రాశుల యొక్క ప్రభావజనితవంతమైనటువంటి తత్వాన్ని గురించి వివరణ ఇస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో సింహరాశి వారు తప్పనిసరిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనేటువంటి విషయాన్ని ఈ రాశివారు నిరంతరం కూడా గుర్తుంచుకోవలసినటువంటి విశేషాంశం ఉంది. తల్లిదండ్రులు కానీ గురువుల్ని కానీ బాధించటం వీరికి ఏమాత్రం కూడా తగదు. వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కూడా పొందినట్లయితే, వారితో కనుక అలా ప్రవర్తించినట్లయితే వీరికి ధనయోగం పట్టి తీరుతుంది అని శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. అలాగే ధనాభివృద్ధి కోసం సోదరుల సహకారం వీరికి అవసరమై ఉంటుంది. వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం వీరికి ఎంతో ఆద్యంతము కూడా ఆనందాన్ని, ధనయోగాన్ని ప్రసాదిస్తాయి. సింహరాశి వారై ఉన్న కారణంగా చాలా గాంభీర్యంగా ప్రవర్తించేటువంటి గుణాలు ఉంటాయి. ఈ గాంభీర్యత్వాన్ని ఎదుటివారు అహంకారంగా కూడా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి భావన ఇతరులకు రాకుండా ఉండటానికి వీరు చాలా జాగ్రత్త పడితే ధనయోగం పడుతుంది. కుజుడు మీకు హుషారుతనాన్ని, దూసుకుపోయే తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉత్సాహాన్ని ధనార్జన కోసం సక్రమంగా గనక వినియోగించుకున్నట్లయితే, గొడవలకు దూరంగా గనక ఉన్నట్లయితే అన్ని విధాలా కూడా క్షేమకరమైనటువంటి ధనయోగాన్ని
సాధించటానికి ఆస్కారం ఉంటుంది. ఎడ్లను, సాధు జంతువులను ఏమాత్రం కూడా వీరు పీడించకూడదు. ధనం కోసం జలచరాలకు ఆహారం అందించటం వీరికి చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. వీరు అన్నదానం చేయటం చాలా మంచిది కూడా. అలా గనక చేసినట్లయితే ధనయోగ ప్రాప్తి సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. వీరు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉన్నట్లయితే ధనయోగం బాగా పడుతుంది. భూ సంబంధమైనటువంటి లాభాలు మిక్కుటంగా విస్తరింప చేసుకోవడానికి, ధనయోగం సంప్రాప్తించ చేసుకోవడానికి ఈ రాశి వారికి అనుకూలం చాలా బాగా కలిసి వస్తుంది. వీరు నిష్టగా పార్వతీమాత ఆరాధన అత్యంతము ఆవశ్యకంగా ఉంటుంది. కులదైవాన్ని కూడా ఆరాధన చేయాలి. వృక్షాలను నరకటం లాంటి పనులు మాత్రం వీలైనంత వరకు చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు వృక్షాలని నరకటం వంటి పనులు మాత్రం చేయరాదు. వీరికి దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ లేక తూర్పు సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ నివసించటం సర్వత్రా కూడా ధనయోగాన్ని కలిగింపచేస్తుంది. వీరు దత్తాత్రేయ స్తోత్రం, లలితా సహస్రనామం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ధనయోగానికి కారణభూతులమవుతాయి. వీరు ఎరుపు రంగు మొక్కలను తూర్పు దిశగా ఇంటి ఆవరణలో పెంచుకోవటం చాలా మంచిది. అలాగే కన్యారాశి వారికి ధనయోగం పట్టడానికి ఇది భూతత్వ రాశి కాబట్టి ధన సాధన కోసం అతిథి దేవో భవ అన్న సూత్ర ప్రాతిపదిక వీళ్ళు తప్పనిసరిగా పాటించాలి. ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులను ప్రేమతో ఆదరించటం, ఆడపిల్లల్ని ఆదరాభిమానాలతో చూసుకోవాలే కానీ వారిని మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ రాశి వారికి, లగ్నం వారికి భార్య లేక భర్తతో గొడవలు ఆర్థిక పతనానికి దారితీస్తాయి కాబట్టి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కన్యారాశి అయినందున నిత్యం వీరు అనేక భావనా పరంపరలో ఉంటారు కాబట్టి అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయాలు కూడా వీరికి ఉంటాయి. తీవ్రంగా కోపం కలిగేటువంటి సందర్భాల్లో ఏదో విధంగా ఆ కోపాన్ని వ్యక్తం చేయకూడదు. వీరు ఓర్పు వహించి గనక ఉన్నట్లయితే ధనయోగం బాగా పడుతుంది. ఈ రాశివారు పూజాస్థానాన్ని తరచూ మార్చటం మంచిది కాదు. ఒకచోట దీర్ఘకాలంగా పూజ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయక ధనయోగాన్ని ప్రసాదిస్తుంది. దైవ బలం ఎక్కువగా ఉంటుంది. వీరు ఖచ్చితమైనటువంటి దిక్కు పశ్చిమం ఉన్నటువంటి సింహద్వారంలో కనుక ఉన్నట్లయితే మేలు చేకూరటానికి ఆస్కారం ఉంది. దక్షిణం మాత్రం వీరికి సరైనటువంటి దిక్కు కాదు. లలితా పంచకం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, శివారాధన చేయటం సర్వే సర్వత్రా కూడా ఈ కన్యారాశి వారికి శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ కన్యారాశి వారు నైరుతి దిశలో పెద్ద ఆకులు కలిగినటువంటి చెట్లను నాటటం మంచిది కాదు. వేప చెట్టు వీరికి ఎంతో శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వేప చెట్టు లేకపోయినట్లయితే వారి ఇంటి వద్ద నాటటం చాలా సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. చెట్టు చుట్టూ మురికి లేకుండా జాగ్రత్త వహించటం, పసుపు కలిపిన నీటిని చెట్టుకు గనక పోసినట్లయితే చాలా శుభదాయకవంతమైన ప్రభావంతో ఈ రాశివారు జీవించటానికి, ధనయోగం కలగటానికి ఆస్కారం ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ఉన్నతిలో ఆటంకాలు సంభవిస్తున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. ఉద్యోగ ఉన్నతిలో ఆటంకాలు గనక సంభవిస్తూ ఉంటే ఆ వ్యక్తి దేవాలయం వద్ద అరటి చెట్లను కానీ తెల్ల జిల్లేడు చెట్లను కానీ నాటి చెట్లకు నీరు గనక పోసినట్లయితే సర్వే సర్వత్రా ఉద్యోగ ఉన్నతి సాధించటానికి ఆస్కారం అధికంగా ఉన్నది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.